Okay, in this video, I am going to explain about finite automata with outputs. Generally, finite automata that can be divided into two categories: finite automata with outputs and without outputs. ఆల్రెడీ ఇప్పుడు వరకు మనం చూసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా వితౌట్ అవుట్పుట్స్ లైక్ డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ అండ్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. విత్ అవుట్పుట్స్ అంటే స్టేట్కి అవుట్పుట్ కూడా ఒకటి మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో విత్ అవుట్పుట్స్లో మనకి మళ్ళీ టూ కేటగిరీస్ ఉన్నాయి, మోర్ ఎమిషన్ అండ్ మీల్ ఎమిషన్. ఇక్కడ కొంతమందికి ఇంకో డౌట్ రైజ్ అవుతుంది, విత్ అవుట్పుట్స్ వితౌట్ అవుట్పుట్స్లో ఏది పవర్ఫుల్ అంటే ఫైనైట్ ఆటోమేటాలో అన్నీ కూడా ఈక్వల్ పవర్. అంటే మోర్ ఎమిషన్ ఎంతైతే ఈక్వల్లో డిఎఫ్ఏ కూడా సేమ్ పవర్. సో ఇప్పుడు మనకి మోర్ ఎమిషన్ అంటే ఏంటి, మీల్ ఎమిషన్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో విత్ అవుట్పుట్స్లో మనకి టూ కేటగిరీస్, వన్ ఈజ్ మోరే అండ్ సెకండ్ వన్ మీల్ ఎమిషన్. ప్రతి దాంట్లో కూడా మనకి మెయిన్గా తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే అసలు మీల్ ఎమిషన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాంట్లో డెఫినేషన్ దాన్ని ఎలా ఫామ్ చేస్తాం అనేది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మీల్ ఎమిషన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. తర్వాత కన్వర్షన్స్ కూడా ఉంటాయి, లైక్ మనం ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఎలా అయితే కాన్సెప్ట్ చదివి ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలా అయితే కన్వర్ట్ చేసామో ఇక్కడ కూడా మనం మోరే టు మీలే కన్వర్ట్ చేయొచ్చు, మీలే టు మోరే కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ రెండు కన్వర్షన్స్ ఉంటాయి. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి తెలియాలి, ప్లస్ ఒక ప్రాబ్లం ఇస్తే ఇండివిజువల్గా దేనికి దానికి ఎలా సాల్వ్ చేస్తామో తెలియాలి, ప్లస్ కన్వర్షన్స్ కూడా తెలియాలి. అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్స్లో మనకి ఎన్ని కేసెస్ అయితే ఉన్నాయి, లైక్ మోరే మిషన్ అండ్ మీలే మిషన్. దీంట్లో మనకి ఫైనల్ స్టేట్ ఒకటి, డెడ్ స్టేట్ ఒకటి, కాంప్లిమెంట్ కాన్సెప్ట్, ఈ మూడు అనేవి మనకి ఉండవు. దేర్ ఈజ్ నో ఫైనల్ స్టేట్, డెడ్ స్టేట్ అండ్ కాంప్లిమెంట్ కాన్సెప్ట్. దేర్ ఈజ్ నో ఫైనల్ స్టేట్, డెడ్ స్టేట్ అండ్ కాంప్లిమెంట్ కాన్సెప్ట్ ఇన్ మీలే మిషన్ కానీ మోరే మిషన్ కానీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీలే మిషను, మోరే మిషన్లో మనకి ఫైనల్ స్టేట్ అనే కాన్సెప్టే ఉండదు, డెడ్ స్టేట్ అనేదే ఉండదు, కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ కూడా ఉండదు. అయితే మీకు ఇక్కడ ఇంకో డౌట్ రైజ్ అవ్వచ్చు, అసలు ఫైనల్ స్టేట్ లేకుండా మనం అసలు ఎలా డ్రా చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం స్ట్రింగ్ ఉందా లేదా. మీకు ప్రాబ్లమ్స్లో నేను చెప్తాను క్లియర్. హౌ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద టర్మ్ మోరే మిషన్. ఇది జనరల్గా మనం ఎలా డిఫైన్ చేస్తాం, మ్యాథమెటికల్గా ఎలా డిఫైన్ చేస్తామో చూడండి. ఫార్మల్ డెఫినేషన్ ఏం చెప్తామంటే, ఫార్మల్ డెఫినేషన్ వచ్చేసి ప్రతి ఒక్క స్టేట్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అసోసియేటెడ్ విత్ అవుట్పుట్ ఆల్ఫాబెట్. ప్రతి స్టేట్కి నీకు అవుట్పుట్ ఆల్ఫాబెట్ కింద అసోసియేట్ అయితే దాన్ని మనం మోరే మిషన్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ associated with each and every state associated with output alphabet. దీన్ని మనం మోరే మిషన్ అంటాం. ఆర్ ఎల్స్ we can define some other way. Capital M is equal to, మనం డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో అయితే మనం 5 టపుల్స్ అంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీలేలో కానీ మోరేలో కానీ మనకి 6 టపుల్స్ వస్తాయి. దాంట్లో 3 టపుల్స్ మాత్రం సేమ్, అంటే క్యూ ఒకటి, సిగ్మా ఒకటి, ఇనీషియల్ స్టేట్ ఒకటి, డెల్టా ఒకటి, మొత్తం 4 సేమ్ ఉంటాయి. ఇంకొకటి మనకి దాంట్లో ఫైనల్ స్టేట్ క్యాపిటల్ ఎఫ్ అని అంటాం. ఆ క్యాపిటల్ ఎఫ్ ప్లేస్లో దీంట్లో ఎడిషనల్గా ఒక 2 వస్తాయి, ఇంకా మిగతా 4 సేమ్. సో క్యాపిటల్ క్యూ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్, అలానే క్యాపిటల్ డెల్టా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ అవుట్పుట్ ఆల్ఫాబెట్స్. ఇన్పుట్ ఆల్ఫాబెట్స్కి ఏమో సిగ్మా, డెల్టా అంటే ఏమో అవుట్పుట్ ఆల్ఫాబెట్, అండ్ ఈ డెల్టా అంటే ఏమో ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఇది బిగ్ డెల్టా అంటాం, ఇదేమో నార్మల్ ఆర్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ల్యాండా అంటే ఏమో అవుట్పుట్ ఫంక్షన్.
అలానే క్యూ నాట్ అంటే ఇనీషియల్ స్టేట్. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ సిక్స్ టపుల్స్ వీ కెన్ కాల్ దట్ వన్ యాజ్ ఎ మోరే మిషన్. సో క్యూ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్, అలానే డెల్టా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ అవుట్పుట్ ఆల్ఫాబెట్స్. అలానే డెల్టా అంటేమో ట్రాన్సిషన్ ఫంక్షన్. డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ మనకి ఎలా ఉంటుందంటే డిఎఫ్ఏలో ఏదైతే ట్రాన్సిషన్ ఫంక్షన్ యూజ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే ఏంటి, ప్రతి స్టేటు ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్కి ఎగ్జాక్ట్గా ఒక్క స్టేటే వస్తుంది, ఒక్క ట్రాన్సిషనే వస్తుంది. అంటే క్యూ క్రాస్ సిగ్మా టెన్స్ టు క్యూ. నెక్స్ట్ లాంబ్డా అంటే అవుట్పుట్ ఫంక్షన్. లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ ఏ అవుట్పుట్ ఫంక్షన్. సో ఈ అవుట్పుట్ ఫంక్షన్ లాంబ్డా అంటున్నాం, ఇది ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఫార్మల్ డెఫినేషన్ ఒకటి చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అసోసియేటెడ్ విత్ అవుట్పుట్ ఆల్ఫాబెట్ అన్నాను. అంటే ఈ స్టేట్ అంటే క్యూ, ప్రతి స్టేట్కి దేంతో మ్యాప్ అవుతుంది, ఈ స్టేట్తో పాటు మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం, అవుట్పుట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. దాన్ని మనం అవుట్పుట్ ఫంక్షన్ అంటున్నాం. అంటే క్యూ టెన్స్ టు క్యాపిటల్ డెల్టా, దీన్ని మనం అవుట్పుట్ ఫంక్షన్ అంటాం. ఇదేమో మ్యాపింగ్ ఫంక్షన్, అంటే డిఎఫ్ఏ డ్రా చేసేటప్పుడు ఇది ఫాలో అవ్వాలి, ప్లస్ ప్రతి స్టేట్లో కూడా స్టేట్తో పాటు అవుట్పుట్ కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యూ నాట్ అంటే ఇనీషియల్ స్టేట్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ మోరే మిషన్ని మనం ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేస్తాం. సేమ్ మనం డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏని మనం 2 waysలో రిప్రజెంట్ చేస్తాం అని చెప్పాను. ఒకటి ట్రాన్సిషన్ గ్రాఫ్ అండ్ ట్రాన్సిషన్ టేబుల్. ఇక్కడ కూడా అంతే, మోరే మిషన్ కానీ మీలే మిషన్ కానీ మనం 2 waysలో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి ట్రాన్సిషన్ గ్రాఫ్, రెండోది వచ్చేసి ట్రాన్సిషన్ టేబుల్. ట్రాన్సిషన్ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిఎఫ్ఏ ఎలా అయితే డ్రా చేస్తావో ట్రాన్సిషన్ గ్రాఫ్ కూడా సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. క్యూ నాట్ అన్నాను, ఒక 2 స్టేట్స్ తీసుకున్నాను, క్యూ నాట్, Q1. కానీ మనకి డిఎఫ్ఏలో మాత్రం కంపల్సరీగా ఫైనల్ స్టేట్ అంటూ ఉంటుంది, కానీ ఇక్కడ ఫైనల్ స్టేట్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. జస్ట్ స్టేట్స్ డ్రా చేస్తావు, ప్రతి స్టేట్లోనూ అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ వచ్చే విధంగా డ్రా చేస్తావు. అది ఎలా అనేది ప్రాబ్లమ్ని బట్టి డ్రా చేస్తావు. ఇది సో ఈ పర్టికులర్ మిషన్ అబ్జర్వ్ చేస్తే డిఎఫ్ఏ అయినా ఎన్ఎఫ్ఏ అయినా, ఓకే ఇది బి తీసుకుందాం, ఆల్రెడీ ఇక్కడ ఏ తీసుకున్నాం కాబట్టి, డిఎఫ్ఏ అయినా ఎన్ఎఫ్ఏ అయినా కానీ డిఎఫ్ఏలో మనం ఈ మోరే మిషన్లో అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటది, ఫైనల్ స్టేట్స్ డ్రా చేయట్లేదు. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రతి స్టేట్కి కూడా అవుట్పుట్ కూడా మెయింటైన్ చేస్తాం. అవుట్పుట్ అనేది ఏం తీసుకోవాలి అంటే ప్రాబ్లంని బట్టి, వాడు అవుట్పుట్ 1 అనొచ్చు, లేదా 0 అనొచ్చు, లేదా X అనొచ్చు, Y అనొచ్చు. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ 0 అంటున్నాను అంటే ఈ స్టేట్తో పాటు నేను ఏం మెయింటైన్ చేస్తున్నాను, అవుట్పుట్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. అలానే ఇక్కడ ఒక స్టేట్ ఉంది కాబట్టి ఈ స్టేట్తో పాటు అవుట్పుట్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అసోసియేటెడ్ విత్ అవుట్పుట్ ఆల్ఫాబెట్, అదే కదా మోరే మిషన్ అంటే చెప్పింది. అండ్ ఇప్పుడు డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏకి మిషన్ డ్రా చేసే దాంట్లో ఎక్కడ మోడిఫికేషన్ వస్తుంది మనకి, స్టేట్స్ ఎలా సర్కిల్ కిందే డ్రా చేస్తాం, ట్రాన్సిషన్స్ సేమ్ ఉంటాయి, కానీ ఎక్కడ వేరియేషన్ వస్తుంది, ఫైనల్ స్టేట్ అనేది ఉండదు, డబుల్ సర్కిల్స్ ఉండవు ఇక్కడెక్కడా కూడా. అలానే ప్రతి స్టేట్లో కూడా మనకు అక్కడ స్టేట్ నేమ్ ఒక్కటే మెయింటైన్ చేస్తాం. ఇక్కడ చూసేసరికి స్టేట్ నేమ్తో పాటు దాని యొక్క అవుట్పుట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం, అదొకటి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ట్రాన్సిషన్ టేబుల్ ఎలా డ్రా చేస్తున్నానో చూడండి. ట్రాన్సిషన్ టేబుల్ మనం డిఎఫ్ఏలో డెల్టా అంటాం. స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఒకటి Q0 ఇంకోటి Q1. ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏ ఉన్నాయి, A, B. Q0 విత్ A ఎక్కడికి వెళ్ళాం, Q0. Q0 విత్ B, Q1. Q1 విత్ A,
Q1 విత్ B Q0. ఇదేగా డిఎఫ్ఏ మనం డ్రా చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ డిఎఫ్ఏ ఎలా ఉందో ఇక్కడ మోర్ ఎమిషన్ ఒక ట్రాన్సిషన్ టేబుల్ కూడా అంతే ఉంటుంది. దాంతోపాటు ఎడిషనల్గా ఇంకోటి ల్యాండా కూడా డ్రా చేస్తాం, ఇంక్లూడ్ చేస్తాం. ఈ ల్యాండా అంటే Q0కి మెయింటైన్ చేస్తున్న అవుట్పుట్ ఏంటి, Q0లో మెయింటైన్ చేస్తున్న అవుట్పుట్ ఏంటి, 0 అంటే ఇక్కడ 0 రాయాలి. అలానే Q1కి మెయింటైన్ చేస్తున్న అవుట్పుట్ ఏంటి, 1. ఇది ట్రాన్సిషన్ టేబుల్. అంటే ఇది ఒక్కటే ఎడిషనల్గా యాడ్ చేసాం అంతే. డిఎఫ్ఏ ఎలా ఉందో సేమ్ అదే డ్రా చేసాం, బట్ ఆ ల్యాండా ఒకటి ఎడిషనల్గా యాడ్ చేసాం. ఇది ట్రాన్సిషన్ టేబుల్ అవుతుంది, ఇదేమో ట్రాన్సిషన్ గ్రాఫ్ అవుతుంది.